ఆకలికి జీర్ణక్రియ చాలా అవసరం. వందల వ్యాధులు వచ్చినా, వందల దోషాలు ప్రకోపించినా ఒక మనిషి తాలూకు జీర్ణక్రియను కనుక రక్షించగలిగితే ఆ మనిషికి మరణ భయం ఉండదు అంటుంది ఆయుర్వేదం. కాబట్టి రోజులో అన్ని సమయాల్లో కూడా అన్నం తినలేనప్పటికీ పోహాన్ని అల్పాహారంగా తీసుకోవచ్చు. అలాగే సాయంత్రం స్నాక్గా తీసుకోవచ్చు. ఎప్పుడు పడితే అప్పుడు అన్నాన్ని తినలేరు కదా, దానికి ఒక ముప్పొద్దులానే ఒక పర్టికులర్ టైమింగ్ ఉంటుంది. పోహాలా కాదు, స్నాక్లా తీసుకోవచ్చు. ఇది జీర్ణ వ్యవస్థని చాలా లైట్గా ఉంచుతుంది, అంటే డైజెషన్ మీద తక్కువ ఒత్తిడిని కలగజేస్తుంది. అలాగే పొట్టొబ్బరింపు ఇలాంటి ఫీలింగ్స్ ఉండవు. కాబట్టి మీరు ఆ చిరుతిండి ఏదైనా తినాలి అనుకున్నప్పుడు హ్యాపీగా పోహా తినొచ్చు. అంటే ఇక్కడ బరువు తగ్గటానికి స్మాల్ మీల్స్, ఫ్రీక్వెంట్ మీల్స్ అని చెబుతాం కదా, ఆ మీల్స్ని పోహా రూపంలో తీసుకోవచ్చు. ఇది తయారీ కూడా చాలా తేలిక. చాలామంది తెలిసే ఉంటుంది. అటుకుల్ని ముందు నీళ్ళల్లో ముంచి వెంటనే తీసి పిండి కేవలం కొన్ని కూరగాయలు, కాస్తంత